పార్టీని నమ్ముకుని నిలబడినందుకు టీడీపీ విశాఖ అధ్యక్షుడిగా పట్టాభికి అవకాశం దక్కిందని హోంమంత్రి అనిత అన్నారు. టీడీపీ అధ్యక్షుడిగా పట్టాభి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అనిత అభినందించారు. చంద్రబాబు నాయుడు కష్టపడిన వారిని గుర్తిస్తారని చెప్పుకొచ్చారు. పట్టాభి నియామకంతో విశాఖ టీడీపీలో నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించి మేయర్ని చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఏ పని చెప్పినా కూడా శిరోధార్యంగా భావించి ఎన్ని రోజులైనా పదవుల గురించి కాకుండా పనితనంగా ముందుకెళ్లి తెలుగుదేశం పార్టీని విశాఖ జిల్లాలో ముందు నుంచి నడిపించాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవ అందిస్తూ ఈరోజు పార్టీ ఇచ్చిన ఒక నాయకుడి అంటే ఈరోజు అధ్యక్షుడి పదవికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నా సోదరుడు పట్టాభిరామ్ గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఐకమత్యంతో ఎన్డీఏ కూటమి తరపున మేయర్ ని మనం మంచి మెజార్టీతో ఎన్నుకొని ఈ విశాఖపట్నం గడ్డ మీద ఎన్డీఏ కూటమి మేయర్ ని నిలబెట్టేటట్టుగా మనందరం కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పట్టాభన్న గురించి కృష్ణ గారి గురించి మీకు వేరే చెప్పక్కర్లేదు. పట్టాభన్ అయితే సౌమ్యుడు. అన్న ఇదేమి రాలేదా అంటే లేదమ్మా పర్వాలేదు పార్టీకి పనిచేస్తాను. అమ్మ ఇదేంటి ఇదేదేదో అయినట్టుంది అంటే అమ్మ పర్వాలేదు నేను పార్టీకి పనిచేస్తాను అంటే ఇంచుమించుగా 30 సంవత్సరాలుగా పార్టీకి ఒక కార్యకర్తగా జెండా మోసి ఈ రోజు అధ్యక్షుడి పొజిషన్కి వచ్చి ఇప్పటికీ కూడా పార్టీకే సేవ చేస్తానని చెప్పి నిలదొక్కున్న నా సోదరు నేను గర్వంగా చెప్పుకునే నా సోదరుడు పట్టాభన్నికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. పార్టీ తరఫున అంటే ఒక కార్యకర్తగా ఉండి